హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ ప్రాసెస్ అనేది మీకు క్లియర్గా అయితే చెప్తానండి. ఎన్ని వీడియోస్ చూసినా మీకు కటింగ్ రాకపోతే ఈ ఒక్క వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు 1 బై 1 మొత్తము కూడా డీటెయిల్డ్గా అయితే చెప్పానండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ని ఈ విధంగా క్లోజ్గా ఉన్నది మన వైపు వేసుకోవాలి. అదేవిధంగా ఓపెన్స్ వచ్చేసి మనకి ఆపోజిట్ సైడ్లో వేసుకోవాలండి. వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేసుకుంటా చూస్తే మీకు అర్థం అవ్వదనమాట. స్కిప్ చేయకుండా చూసి తర్వాత వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మనము కింది వైపున ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం అయితే లైన్ మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేయడానికి మీ దగ్గర ఇలాంటి ఎల్ స్కేల్ ఉంటే మీకు కింది వైపున కరెక్ట్గా అయితే లైన్ వచ్చేస్తుంది అనమాట. నార్మల్ స్కేల్ మీద ఈ యొక్క స్కేల్ అయితే మనకి బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ నేను కట్ చేస్తున్నది వచ్చేసి 30 సైజ్ బ్లౌజ్ అనమాట. అంటే నడుము లూజ్ వచ్చేసి 30 అండి. పొడవు వచ్చేసి 14 ఇంచెస్ అనమాట. ఖర్చుతో కలిపి 14 ఇంచెస్ అండి. ఇక్కడ ఒక క్రాస్ లైన్ అయితే వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి, నెక్ డౌన్ వచ్చేసి 9.5 అనమాట. అంటే మనకి నెక్ పొడవు వచ్చేసి 9.5. దీనికి ఖర్చు వచ్చేసి పై వైపుకి మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్ లైన్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ 2 లైన్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటి, మనకి నడుము దగ్గర 30 సైజ్ బ్లౌజ్ అంటే ఎంత తీసుకోవాలి మనము, అందులో బై 4 వచ్చేసి 7.5 ఇంచులు అనేది మనము కిందన మార్క్ చేయాలన్నమాట. ఇక్కడ బ్యాక్ పార్ట్ మనం కట్ చేస్తున్నది 7.5, 4 సార్లు మనము కలుపుకుంటే 30 అయితే వస్తుందండి. కాబట్టి మనము 7.5 ఇంచులని కింది వైపునైతే మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ అనేది మనము బ్యాక్ టక్సుల కోసం అండి. అదేవిధంగా సైడ్న ఖర్చు అనేది, ఈ ఖర్చు అనేది మన ఇష్టం అండి. 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, 5 ఇంచెస్ అయితే పెట్టుకోవాలండి. 30 సైజ్ బ్లౌజ్కి వచ్చేసి మనము 5 ఇంచెస్ నెక్ షోల్డర్ రెండు కలిపి పెట్టేసుకోవాలన్నమాట. ఇందులో వచ్చేసి నార్మల్గా మనం ఏంటంటే 2.5 అనేది నెక్ కోసం అయితే పెడతామన్నమాట ఎవరికైనా సరే. ఇక్కడ ఈ కస్టమర్కి వచ్చేసి వాళ్ళు 2 ఇంచెసే పెట్టమన్నారండి. అంటే నెక్ అనేది వీళ్ళు వెడల్పుగా వేసుకోరనమాట. నెక్ అనేది వెడల్పు అవుతుందని చెప్పేసి 2 ఇంచెసే పెట్టమన్నారు. మిగతా 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్ కింద వదిలేయమన్నారనమాట. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అనమాట. ఖర్చుతో కలిపి కుట్టిన తర్వాత 2 ఇంచెస్ ఉండేటట్లుగా పెట్టమన్నారు. అందుకోసం వచ్చేసి నేను లోపల వైపుకి అయితే మార్క్ చేసుకున్నాను. మామూలుగా మనము 2.5కి మార్క్ చేసుకుంటే ఇటువైపు మార్క్ చేశాను చూడండి, అంత వైపుకి అయితే వస్తుంది. కానీ ఇక్కడ వచ్చేసి నేను 2 ఇంచెస్కే మార్క్ చేశాను. మిగిలింది వచ్చేసి 3 ఇంచెస్ వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఈ బ్లౌజ్కి వచ్చేసి మనకి షోల్డర్ వెడల్పుగా వస్తుంది, నెక్ విడ్త్ అనేది తక్కువగా వస్తుంది అనమాట. ఈ విధంగా పెట్టుకున్నాం కదా. ఈ రెండు కూడా మీకు అర్థమైనవి. ఇక్కడ వచ్చేసి నెక్ వెడల్పు తక్కువగా వస్తుంది, అదేవిధంగా షోల్డర్ అనేది పెద్దగా వస్తుంది అనమాట. ఓకే అండి, మనకి షోల్డర్ పార్ట్ వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ నెక్ డౌన్ అనమాట. ఈ కింది వైపున మనము రౌండ్ తీసుకోవాలి కదా, దానికోసం పైన 2 ఇంచెస్కి పెట్టాం కదా. ఇక్కడ వచ్చేసి మనము 2.5కి అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. కింది వైపున 2.5కి అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మనము ఈ విధంగా క్రాస్గా లైన్ అయితే వేసుకోవాలన్నమాట. మనకు లోపల వైపు ఈ విధంగా మార్క్ చేసాం కదా, ఈ లోపల వైపు మార్కింగ్ దగ్గర నుంచి కింది వైపుకి ఈ విధంగా వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నెక్ షేప్ అనేది ఇవ్వాలన్నమాట. రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. నీట్గా ఈ విధంగా రౌండ్ నెక్ అనేది వేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి చంక దింప్ అనేది అన్ని సైజు బ్లౌజులకి కూడా, అంటే ఏ సైజు నడుము లూజ్ అయినా సరే ఒకటే చంక దింప్ అనేది సరిపోతుందా లేదా అనేది మీకు ఇక్కడైతే చెప్తానమాట. అన్ని సైజులకి ఒకే చంక దింపు అయితే సరిపోదండి. ఇక్కడ నేను 5.5 ఇంచెస్ అయితే పెడుతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి 30 సైజ్ బ్లౌజ్ అనమాట. అంటే ఇది వచ్చేసి మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అండి. 30 కంటే ఎబో, అంటే 30, 31, 32, 33, 34, 35 వరకు కూడా మనకి మీడియం సైజ్ బ్లౌజుల కింద అయితే వస్తాయి. అదేవిధంగా 30కి బిలో అండి. 30 బిలో అంటే 29, 28, 27 ఈ విధంగా మనకి ఎంత అయినా రానివ్వండి, అవి చిన్న సైజు బ్లౌజుల కింద అయితే వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం కట్ చేస్తున్న సైజుని బట్టి మనం ఈ యొక్క చంకదింపు అనేది వేసేసుకోవాలండి. 35 అబోవ్ ఎంత ఉన్నా సరే అది వచ్చేసి మనకి పెద్ద సైజు బ్లౌజుల కింద వస్తాయి. ఇక్కడ వచ్చేసి 30 సైజు కాబట్టి ఈ 30 సైజుకి వచ్చేసి మనము 5.5 ఇంచెస్ అనేది పెట్టుకుంటే ఈ యొక్క చంక దింపు అనేది సరిపోతుంది. మీకు ఒకసారి అయితే చూపిస్తాను. ఇక్కడ 5.5 ఇంచెస్కి మనము చంక దింపు కోసం ఇవి మార్క్ చేసాం కదా. అదేవిధంగా నెక్ షోల్డర్ ఎంత పెట్టాము మనము, ఇక్కడ 5.5 కదా చంక దింపు.
ఈ చంక దింపు పెట్టిన దగ్గర ఈ నెక్ షోల్డర్ కలిపి మనము 5 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, ఈ యొక్క 5 ఇంచెస్ అనేది కింది వైపుని కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి మనము బాక్స్ షేప్ అయితే ఇచ్చేసేయాలండి. ఇది వచ్చేసి మనకి 5 ఇంచెస్. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాక్స్ షేప్ అయితే డ్రా చేయాలన్నమాట. నీట్గా మనము ఈ 2 పాయింట్స్ని కలిపి ఈ విధంగా లైన్ గీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రాస్గా కూడా లైన్ వేసేయాలన్నమాట. ఈ విధంగా వేసాం కదా, ఈ యొక్క కార్నర్లో మనము 1.5 ఇంచులకైతే మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ కట్ చేస్తున్నది వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ 1.5 ఇంచులు అనేది పెడితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి 30 ఇంచెస్ అనేది నడుము లూజ్ అనమాట. 4 అనేది కింద మార్క్ చేసాం కదా, దీనికి వచ్చేసి మనము 30కి 4 ఇంచెస్ అయితే యాడ్ చేసుకొని అందులో 4 అనేది ఇక్కడ మనము చెస్ట్ లూజ్ కింద అయితే మార్క్ చేసేసుకోవాలన్నమాట. 30కి +4 యాడ్ చేసుకుంటే మనకి 34 ఇంచెస్ అయితే వస్తుంది అనమాట. దీన్ని ఏ విధంగా చూసుకోవాలంటే ఈ విధంగా టేబుల్లో 34 ఇంచెస్ ఎక్కడుందో చూసుకొని ఫస్ట్ ఇక్కడ ఒక ఫోల్డింగ్ వేసేయండి. నెక్స్ట్ మరొక ఫోల్డింగ్ వేస్తే మనకి 4 ఫోల్డింగ్స్ వస్తాయి అనమాట. అంటే 4 అనేది వచ్చేస్తుందండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనము దీన్ని ఇక్కడ మనము మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం ఏమీ చేసే పని లేదండి. ఈజీ మెథడ్లో మనము దీన్ని 4 ఫోల్డింగ్స్ వేసేస్తే మనకి చెస్ట్ లూజ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా ఇక్కడ మార్క్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చంక కర్వ్ అనేది తీయాలి కదా, అప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ మనం లైన్ గీసాం కదా, ఇందులో హాఫ్కి అయితే ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ 3 పాయింట్స్ కలుపుకుంటూ మనము లైన్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా నీట్గా మనకి చంక కర్వ్ అనేది వచ్చేసింది కదా. ఈ యొక్క చంక కర్వ్ అనేది మనకి నడుము లూజ్తో అయితే మ్యాచ్ అవ్వాలండి. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 7.5 కదా, పైన వచ్చేసి ఇక్కడ పాయింట్ అనేది ఖర్చు అనమాట. ఇప్పుడు ఈ కర్వ్ వచ్చేసి 7.5 ఉందో లేదో ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఇది మనకి ఖర్చు పాయింట్ కదా, దీన్ని అయితే ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు చూడండి ఈ యొక్క టేప్తో మనము నీట్గా ఇక్కడ వరకు కొలుచుకుంటే ఇది 7.5 వస్తే మనం వేసిన మార్కింగ్ కరెక్టే అనమాట. ఎగ్జాక్ట్గా 7.5 వచ్చింది కదా. ఇది వచ్చేసి మనకి 5.5 చంక డౌన్ అనేది ఈ నడుము లూజ్కి అంటే 30 సైజు నడుము లూజ్కి అయితే మ్యాచ్ అవుతుందండి. అట్లాగని అన్ని సైజులకి అయితే మ్యాచ్ అవ్వదు అనమాట. నడుము లూజ్ మారే కొంది మనకి ఇక్కడ చంక డౌన్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కరికి 5.5 రావచ్చు, 5 ఇంచులు రావచ్చు, 6 ఇంచులు రావచ్చు. ఈ విధంగా నడుము లూజు పెరిగే కొంది చంక దింపు అనేది కిందకి వస్తుందన్నమాట. నడుము లూజు తగ్గే కొంది అంటే మనకి ఇక్కడ చిన్న సైజు బ్లౌజులకు వచ్చేసి పై వైపుకి జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనము దీన్ని అయితే మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక సైడు ఖర్చు అనేది ఈ విధంగా మనము 1.5కి అయితే నేను మార్క్ చేశానండి. ఈ విధంగా ఖర్చు అనేది మార్క్ చేసేసుకుంటే మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సైడ్ని మనము ఇక్కడ 1 ఇంచ్ అనేది మార్క్ చేసాం కదా, ఇది వచ్చేసి ఈ మిడిల్ పార్ట్లోకి మనము టక్స్లు అనేది వేసేసుకుంటామండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కనుక మనం మార్క్ చేసేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. బిగినర్స్కి కూడా ఇది బాగా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి పై వైపున మనము నెక్ సైడు నెక్ అనేది జారకుండా ఉండాలంటే నెక్ వైపు ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే నెక్ అనేది మనకి షోల్డర్ పార్ట్కి అంటి పెట్టుకొని ఉంటుందండి, జారకుండా నీట్గా అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి దీన్ని కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. కింది వైపు నడుము దగ్గర ఇక్కడ మనం లూజ్ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఒక్క 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకుంటే మనకి సైడ్న సాగినట్లుగా లేకుండా క్లాత్ అనేది ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట. ఇదైతే కట్ చేసుకోండి మర్చిపోకుండా. ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఈ విధంగా టక్స్లు అయితే పెట్టేసేయాలన్నమాట. లూజ్ పాయింట్ దగ్గర, బ్యాక్ సైడ్ టక్సుల దగ్గర, అదేవిధంగా చంక దగ్గర అనమాట. మనం చంక దగ్గర ఈ యొక్క ఖర్చు అనేది మార్క్ చేసాం కదా, ఈ ప్లేస్లో అయితే మనం ఈ విధంగా టక్స్లు అనేది ఇచ్చేసుకోవాలన్నమాట. ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకుంటామన్నమాట. మనం ఈ చివర వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, రెండో చివర వచ్చేసి హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకుంటామండి. ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాం అనమాట. వేసుకున్న తర్వాత ఇక్కడ స్కేల్తో నేను 1 ఇంచ్ అయితే ఈ విధంగా మార్క్ చేశాను అనమాట. ఈ 1 ఇంచ్ ఏంటంటే నేను హెమ్మింగ్ పట్టీ కోసం అయితే ఈ విధంగా 1 ఇంచ్ అయితే మార్క్ చేశానండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ యొక్క పొడవు వచ్చేసి నేను 10 ఇంచెస్కి అయితే మార్క్ చేసేస్తున్నాను. అలాగే 3 ఇంచెస్కి డౌన్ చేసి ఇంకొక పాయింట్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ 2 లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. పై వైపున కింది వైపున ఈ విధంగా 2 లైన్స్ అనేది క్రాస్గా వేసేసాను.
వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి నడుము లూజ్ ఎంత 7.5 ఇంచులు. ఆ యొక్క 7.5 ఇంచులు అనేది ఇక్కడ హ్యాండ్ కర్వ్ కింద అయితే ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలన్నమాట. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ పార్ట్ ఉంది చూడండి, అంటే హ్యాండ్ పార్ట్ యొక్క మిడిల్లో 1 ఇంచ్ దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకొని ఈ యొక్క స్కేల్ని తీసుకొని మనము నీట్గా అయితే ఈ యొక్క హ్యాండ్ కర్వ్ అనేది ఈజీగా తీసేసుకోవచ్చు అండి. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ యొక్క చివరి లూజ్ మార్క్ చేసుకుని సైడ్ ఖర్చు అనేది ఈ విధంగా మార్కింగ్ వేసేసుకుంటే మనకి హ్యాండ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం హెమ్మింగ్ పట్టీ కోసం మార్క్ చేసాం కదా, అక్కడ ఒక టక్స్, లూజ్ పాయింట్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ హ్యాండ్ యొక్క మిడిల్ పార్ట్లో అదేవిధంగా లూజ్ పాయింట్ ఇచ్చాం కదా, ఇక్కడ ఒక మార్కింగు, అలాగే మిడిల్ పార్ట్కి 1 ఇంచ్ గ్యాప్తో ఒక మార్కింగ్ అయితే వేయాలండి. 2 మార్కింగ్స్ మధ్యలో ఒక మార్కింగ్ వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకుంటే ఈ విధంగా క్రాస్గా వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకొని దీన్ని అయితే నీట్గా కట్ చేసుకుంటే మనకి కర్వ్ అనేది వచ్చేస్తుందండి. ఈ విధంగా కర్వ్ తీసుకుంటే మనకి చంక దగ్గర ముడతలు అనేది రాకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీకు షేప్ కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా. హ్యాండ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ సైడ్ అని మనకి గుర్తు అనేది ఉంటుంది అనమాట. అంటే క్రాస్ తీసిన పీస్ అని గుర్తుండటం కోసం ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి మిగిలిన ఉన్న క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని అయితే ఇక్కడ వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ని అయితే తీసుకోవాలన్నమాట. ఈ యొక్క బ్యాక్ పార్ట్ని ఈ క్లాత్ మీద ఎట్లాగ వేసుకోవాలో ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. ఇట్లాగా మనము క్రాస్గా వేస్తే క్రాస్ కటింగ్ అండి. ఇట్లా కాకుండా ఏంటంటే మనము స్ట్రైట్గా వేసామనుకోండి, ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్ అనమాట. మనకి కస్టమర్ అనేది ఏ విధంగా కట్ చేయమని అడుగుతారో ఆ విధంగా అయితే మనం వేసుకోవాలి. ఈ విధంగా క్రాస్ తిప్పే కొంది మనకి ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా క్రాస్గా వేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంది యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ అయితే ఇక్కడ వేసేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసేసి మనము బ్యాక్ పార్ట్ని తీసేయాలండి. తీసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనము నెక్ పార్ట్ని అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చంక అయితే నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీయాలి కదా, దానికోసము ఈ విధంగా ఫస్ట్ బాక్స్ షేప్ అయితే ఇచ్చేసుకొని ఈ కార్నర్లో మనము ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకుని ఈ విధంగా క్రాస్గా వేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది వచ్చేస్తుంది అనమాట. పైన వచ్చేసి బ్యాక్ పార్ట్కి, కింద వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ అనేది లోత్ తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అనేది ఎవరికైనా 6 ఇంచులు అయితే సరిపోతుందండి. ఈ విధంగా 6 ఇంచుల దగ్గర మార్క్ చేశాను కదా, మార్క్ చేసుకొని ఇక్కడ క్రాస్గా లైన్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది చూడండి ఇటు లోపల వైపుకి, అంటే నెక్కి లోపల వైపుకి ఈ విధంగా బ్రాడ్గా రావడం కోసం ఈ విధంగా క్రాస్గా అయితే వేసానండి. వేసిన తర్వాత ఇక్కడ నెక్ అనేది డ్రా వేసుకుంటున్నాను. ఈ విధంగా మనము లోపల వైపుకి మార్క్ చేసుకోవడం వల్ల నెక్ షేప్ అనేది బాగా వస్తుంది అనమాట. ఈ విధంగా మనం మార్క్ చేసాం కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది కుట్టు అనమాట. అంటే మనం కుట్టినప్పుడు ఇది వచ్చేసి మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి మనము ఫ్రంట్ పార్ట్ యొక్క డాట్ పొడవండి, అంటే మనకి ఫిట్టింగ్ పాయింట్ అంటారు కదా, అది అనేది ఎక్కడ వరకు ఉంది 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మరలా 12.5 ఇంచులకైతే మార్క్ చేసేసుకోవాలండి. అంటే మెయిన్ డాట్ యొక్క పొడవు అనమాట. అంటే మనం మెయిన్ డాట్ కుట్టుకుంటాం కదా, ఆ ప్లేస్ వచ్చేసి 12.5 దగ్గర ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. అంటే పావు తక్కువ 13 ఇంచుల దగ్గర ఈ విధంగా ఒక పాయింట్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ కింద దాన్ని కొంచెం ఈ విధంగా లైన్ లాగా వేసేద్దాము. సైడ్న డాట్కి మధ్య వెడల్పు వచ్చేసి 3.5 ఇంచులకైతే ఈ విధంగా పాయింట్ అనేది ఇచ్చుకోవాలండి. ఈ విధంగా మనకి ఇక్కడ ప్లస్ షేప్ అనేది వస్తుంది అనమాట. 3.5 ఇంచులకైతే మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ డాట్ అనేది ఫిట్ అయి ఉంటుందండి. నెక్స్ట్ కింది వైపున కూడా మనం అదే 3.5 ఇంచులకైతే ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మనకి మెయిన్ డాట్ అనేది ఇక్కడ మనము డ్రా వేసుకోవాలన్నమాట. ఈ యొక్క మెయిన్ డాట్ అనేది ఈ మిడిల్ డాట్కి అటువైపు 1 ఇంచు ఇటువైపు 1 ఇంచ్ అనేది మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అటు 1 ఇంచు ఇటు 1 ఇంచ్ అనేది నీట్గా అయితే మార్క్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ డాట్ అనేది మనము ఏ విధంగా మార్క్ చేయాలంటే ఫస్ట్ స్కేల్తో ఈ విధంగా క్రాస్గా లైన్ వేసుకోండి మీకు అర్థం అవ్వడం కోసము. నెక్స్ట్ స్ట్రైట్గా మిడిల్ మార్కింగ్ అయితే ఈ విధంగా వేసుకోండి 2 పాయింట్స్ కలుపుతూ. అదేవిధంగా ఇటువైపుకి క్రాస్గా అలాగే అటువైపుకి క్రాస్గా ఈ విధంగా వేసుకుంటే మనకి మెయిన్ డాట్ అనేది వచ్చేసినట్టే అనమాట. ఈ విధంగా మెయిన్ డాట్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి సైడ్ అనమాట. ఈ సైడ్ వచ్చేసి మనము డాట్ అనేది మార్క్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి 3 ఇంచుల దగ్గర ఒక పాయింట్ అనేది పెట్టుకోండి. ఇది వచ్చేసి షేప్ బెల్ట్ కోసం అనమాట. 3 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలండి.
అదే 3 ఇంచులు ఇటు సైడ్ కూడా, అంటే మనకి చంక సైడ్ కూడా 3 ఇంచులకు మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి హుక్ పట్టి అనేది పెద్దగా ఉంది కదా, అందుకోసం వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను ఒక్క హాఫ్ ఇంచ్ అనేది పై వైపుకి మార్క్ చేశానండి. ఏంటంటే నార్మల్గా మనకి ఎవరికైనా సరే నెక్ డీప్ అయ్యే కొంది ఫ్రంట్ నెక్ ఈ హుక్ పట్టి సైడ్ ఈ బెల్ట్ అనేది సరిపోతుంది అనమాట. కొంతమంది ఏంటంటే నెక్ అనేది పైకి పెట్టించుకున్నప్పుడు ఇది అనేది పొడవు ఎక్కువగా ఉంటుందండి. అట్లాంటప్పుడు ఈ విధంగా మనము పైకి అయితే మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ సైడ్కి చూడండి, హుక్ పట్టి సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేశానండి. ఈ యొక్క హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి క్రాస్గా మనము కింది వైపును మాత్రమే, పై వైపును కాదనమాట, కింది వైపును మాత్రమే మార్క్ చేశాను అనమాట. ఈ విధంగా మార్కింగ్ వచ్చేసి నెక్ వరకు క్రాస్గా అయితే కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని వచ్చేసి క్రాస్గా స్కేల్తో అయితే మనం మార్కింగ్ వేసేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి డాట్ పాయింట్ పెట్టాం కదా, ఈ డాట్ పాయింట్లోకి అయితే కలిపేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఈ విధంగా క్రాస్గా లైన్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ పాయింట్ నుంచి మనకి ఈ మెయిన్ డాట్ అనేది మార్క్ చేసాం కదా, ఆ డాట్ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకున్నాను కదా, ఈ పాయింట్ దగ్గర నుంచి మనకి ఈ విధంగా కలిపేసుకుంటే ఈ మధ్యలో ఉంది చూడండి, ఈ 2 పాయింట్స్కి మధ్యలో మనకి క్లాత్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి వేస్ట్ పీస్ అనమాట. అంటే ఈ పర్సన్కి వచ్చేసి ఇక్కడ మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి కట్ చేసాము. నార్మల్గా వచ్చేసి మనము ఈ హాఫ్ ఇంచ్ అనేది ఉంటుందండి, ఉంచే కట్ చేసుకుంటాం అనమాట. కాకపోతే ఈ పర్సన్కి హుక్ పట్టి అనేది పెద్దది అవుతుందని చెప్పేసి నేను ఈ హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసి కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ హుక్ పట్టి సైడ్ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇందులో వచ్చేసి కిందన వచ్చేసి మనము ఫస్ట్గా ఒక పాయింట్ పెట్టాం కదా, ఇక్కడ వచ్చేసి సైడ్ డాట్ అనేది మార్క్ వేసుకోవాలన్నమాట. సైడ్ డాట్ అనేది కింద పాయింట్ దగ్గర వేసుకుంటే మనకి సరిపోతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, మనకి ఈ 2 పాయింట్స్కి మధ్య వచ్చేసి మనకి 1.5 ఇంచ్ గ్యాప్ అయితే వస్తుంది అనమాట. అంటే ఈ డాట్కి మధ్య 1.5 ఇంచ్ గ్యాప్ అయితే వచ్చేసిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము చంక వైపు డాట్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. ఈ చంక వైపు డాట్ కూడా 1.5 ఇంచ్ దగ్గర ఒక పాయింట్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము డాట్ మార్కింగ్ అనేది వేసుకోవాలండి. క్రాస్గా చూడండి, ఈ యొక్క స్కేల్ని తీసేసుకొని ఇక్కడ క్రాస్గా అయితే పెట్టేసుకొని ఇక్కడ చంక డాట్ అనేది మార్క్ చేసేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుంటే మనకి డాట్స్ అనేది నీట్గా ఒకే లెంత్లో అయితే వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనకి డాట్స్ అనేది వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గానే అర్థమైందా? అర్థం అవుతే ఒకసారి కామెంట్ చేయండి, మరొక వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. నెక్స్ట్ చంక వైపు మనం ఈ విధంగా మార్కింగ్ చేసాం కదా 3 ఇంచెస్కి, ఈ పాయింట్ వరకు మనము లైన్ అయితే వేసుకోవాలన్నమాట. దానికంటే ముందు మనము సైడ్కి ఒక 1 ఇంచ్ అనేది క్లాత్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనము ఇక్కడ మెయిన్ డాట్ అనేది వేసినప్పుడు క్లాత్ వెడల్పు అనేది తగ్గుతుంది కాబట్టి దానికోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము 1 ఇంచ్ దగ్గర డాట్ వేసుకొని, అంటే పాయింట్ పెట్టుకొని ఈ విధంగా క్రాస్గా లైన్ అయితే వేసుకోవాలన్నమాట. లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇప్పుడు మనము మార్క్ చేసాం కదా, అంతవరకు అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రాస్గా లైన్ అనేది వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసి కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. మీకు క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని అయితే ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ వరకు చూసాం కదా, ఇక్కడ వచ్చేసి డాట్ అనమాట. ఈ యొక్క డాట్ మనం కుడతాం కదా, కుట్టినప్పుడు ఇక్కడ క్లాత్ అనేది తగ్గుతుందండి. మరలా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇంతవరకు పెట్టాం కదా, ఇంతవరకు డాట్ అనేది కుట్టినప్పుడు ఒక చోటకు వచ్చేస్తుంది అనమాట. ఈ చివరి వైపుకి ఈ విధంగా పెట్టేస్తే బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు అయితే ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా ఎగ్జాక్ట్గా అంత వెడల్పు అయితే వచ్చేసింది అనమాట. ఈ విధంగా ఒకసారి అయితే చూసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా క్లాత్లు తగ్గకుండా ఉండటం కోసం ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి సరిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కామెంట్ కూడా చేయండి వీడియో అనేది మీకు అర్థమైందో లేదో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.